హలో అండి, అందరికీ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? పెసరులండి, పెసరపప్పు అండి. పెసరపప్పు ఇంట్లో ఉంది. సో ఏం చేయాలా అని చెప్పి తినడానికైతే పెసర వడలు అయితే చేస్తున్నాను అనమాట. తినడానికి ఉంటాయి, ప్లస్ కర్రీ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎట్లా చేయాలి ఏందని మా అమ్మని అడిగితే మా అమ్మ ఇది చెప్పింది అనమాట. పెసరపప్పుతో ఎప్పుడు కర్రీ చేసినా కూడా మిగిలిపోతుందండి. కర్రీ ఎక్కువ తినట్లేదు పిల్లలు కానీ మా ఆయన కానీ. ఇంకా ఎందుకు వేస్ట్గా చేయటం అని చెప్పేసి ఇట్లయితే మా అమ్మ చెప్పిన ఐడియా ఫాలో అవుతున్నాను అనమాట. చెప్పింది పెసర వడలేసి అవి మామూలుగా టిఫిన్ లాగా అయినా పెట్టొచ్చు, లేదంటే తినకపోతే కర్రీ అయినా చేసుకో, పులుసు వేసుకో, టమాటాలు వేసి అని చెప్పి చెప్పిందనమాట. మా ఊర్లో అయితే ఈ పెసర వడలేసి వాటితో పులుసు చేస్తారనమాట. మీలో ఎంతమంది తెలుసు ఈ కర్రీ నాకైతే కామెంట్ చేయండి. ఈ మా ఊర్లో అయితే చేస్తారండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో తెలుసుంటే ఓకే అండి, తెలియకపోతే కనుక మీరు ఆ రెసిపీ గురించి తెలుసుకోవాలంటే, ఆ కర్రీ ఎలా చేస్తారు ఏంటి అని తెలుసుకోవాలంటే నన్ను కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నేనైతే మీకు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. ఈ వడలతోటి కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఓకేనా? తెలిసిన వాళ్ళైతే ఓకే అండి, తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఏంటి వడలతో కూడా కర్రీ చేస్తారా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. మీకు ఫుల్ వీడియో కావాలంటే నన్ను అడిగితే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బాయ్.